Good morning students, welcome back to Raghu Sainik School online classes. Okay, today's session we are going to deal with earthquakes and major landforms part 3. In the part 1 and part 2 we have discussed about what is meant by earthquake and what are the major landforms. Okay, now we will see some more landforms which are formed by the deposition, otherwise called as sea waves. Okay, how the sea waves deposit or otherwise erode. Okay, basically the erosion and deposition makes landforms, that we have discussed in the last class. Okay, basically how the landforms are formed because of the erosion and deposition. Okay, erosion and deposition. This erosion and deposition is in many ways. Okay, this erosion and deposition is in many ways, but in terms of land, in terms of water, in terms of ice. Okay, now we will see the erosion and deposition in terms of water, that is sea waves. Okay, if you observe the work of the sea waves, the erosion and deposition of sea waves. Okay, if you observe the sea waves, సముద్రం యొక్క అలలు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ యొక్క అలలు అనేటివి ఓకేనా సముద్రం లోపల ఉన్నటువంటి ఓకే శాండ్ కావచ్చు, ఓకే సెడిమెంట్స్ కావచ్చు, వీటన్నిటినీ ఓకేనా ఆ యొక్క అలల ద్వారా సీ వేవ్స్ ద్వారా ఎరోజన్ ఓకే చేస్తూ ఓకేనా అట్ ద సేమ్ టైం తీసుకొని వచ్చి ఒక చోట డిపాజిట్ చేయడం జరుగుతుంది. అలాగా ఎరోజన్ అండ్ డిపాజిషన్ ఆఫ్ సీ వేవ్స్ వల్ల మనకి ఏం ఫామ్ అవుతాయంటే కోస్టల్ ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయంట. ఓకేనా, కోస్టల్ ల్యాండ్ ఫామ్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఎరోజన్ అండ్ డిపాజిషన్ ఆఫ్ ది సీ వేవ్స్. సీ వేవ్స్ తీసుకొని వచ్చేటువంటి ఈ యొక్క ఎరోడెడ్ మెటీరియల్స్ అన్నీ కూడా at the end of the seashore they are going to deposit those eroded material deposited in the seashore, that are called coastal landforms. In that way coastal landforms are formed or otherwise created. Okay, yes, coastal landforms మనకి క్రియేట్ అయినాయి. వన్ ఆఫ్ ది ల్యాండ్ ఫామ్ మనకి క్రియేట్ అయింది. అట్ ద సేమ్ టైం సమ్ మోర్ ల్యాండ్ ఫామ్స్. ఈ సీ వేవ్స్ వల్ల ఇంకా ఎలాంటి ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి అంటే సీ కేవ్. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్, మీరు బాగా గమనించేటైతే ఇన్ ద మిడిల్ ఆఫ్ ది సీ అదర్వైజ్ కాల్డ్ యాజ్, మీరు ఈ యొక్క సముద్రం ఒడ్డున కానీ కొద్దిగా లోపలికి వెళ్తే సముద్రం మధ్యలోనే కొన్ని రాక్స్ అనేటివి ఫామ్ అయింటాయి. ఓకేనా, బేసికలీ ఆ రాక్స్ కూడా ఈ యొక్క సీ వేవ్స్ యొక్క సెడిమెంట్స్ వల్ల ఫామ్ అయినటువంటి రాక్సే. ఓకే, ఈ సీ వేవ్స్లో నుండి వచ్చేటువంటి సెడిమెంట్స్ అన్నీ కూడా ఒక చోట డిపాజిట్ అయ్యి సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, ఓకే సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ డిపాజిషన్ జరగడం వల్ల ఈ యొక్క రాక్స్ అన్నవి ఫామ్ అయింటాయి. వన్స్ ద రాక్ ఈజ్ రాక్ ఫామ్ అయిన తర్వాత ఈ కంటిన్యూయస్గా ఈ సీ వేవ్స్ అన్నవి ఆ రాక్స్ని కొడుతూ ఉంటాయి. కానీ ఈ అలలు అనేటివి ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి రాక్స్ పైన ఈ అలలు కంటిన్యూస్గా అలలు వస్తూ 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 ఈ రాక్స్ని బీట్ చేస్తూ ఉంటాయి. ఈ బీటింగ్ ప్రాసెస్లో చూడండి, సీ వేవ్స్ కంటిన్యూస్లీ స్ట్రైక్ అట్ ద రాక్స్. ఆ మధ్యలో ఉన్నటువంటి రాక్స్కి ఈ సీ వేవ్స్ అన్నవి కంటిన్యూస్లీ స్ట్రైక్ అవుతూ ఉంటాయి. ఓకేనా, క్రాక్స్ డెవలప్. అలాగా కంటిన్యూస్గా ఈ సీ వేవ్స్ అన్నవి స్ట్రైక్ చేయడం వలన ఆ రాక్స్కి క్రాక్స్ అన్నవి డెవలప్ అవుతాయి. స్మాల్ క్రాక్స్, ఫస్ట్లో లైట్గా చిన్నగా క్రాక్స్ అన్నవి డెవలప్ అవుతాయి. వన్స్ ద క్రాక్ డెవలప్స్ ఓవర్ టైం, అలాగ టైం గడిచే కొద్దీ దే బికమ్ లార్జర్. ఆ క్రాక్సే పెద్దగా 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 అవుతూ లార్జర్ అండ్ వైడర్. ఓకేనా, పెద్దగాను వెడల్పుగాను అవుతూ ఏం ఫామ్ అవుతాయంట మనకి హాలో లైక్ కేవ్స్ లాగా ఫామ్ అవుతాయంట. అంటే ఒక గుహ లాగా, మనం గుహ చూసినట్టయితే ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి,
లోపలంతా పెద్ద మనకి ఓపెన్ ప్లేస్ క్యావిటీ ఉంటుందన్నమాట. ఇలాగా ఈ కేవ్స్ అన్నవి ఫామ్ అవుతాయి. దేంట్లో? రాక్స్లో. ఆ యొక్క హోల్స్, ఆ యొక్క ఓపెనింగ్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఈ కంటిన్యూస్గా ఈ సీ వేవ్స్ అన్నవి స్ట్రైక్ చేయడం వలన, బీట్ చేయడం వలన ఈ యొక్క హాలో కేవ్స్ అన్నవి ఫామ్ అవుతాయి రాక్స్ పైన. వాటినే మనం సీ కేవ్స్ అంటాం. వాటిని ఏమంటాము? సీ కేవ్స్ అంటాం. మనకి రాక్స్ అనేటివి, సముద్రంలో ఉన్నటువంటి రాక్స్కి ఈ యొక్క సముద్రం యొక్క అలలు కంటిన్యూస్గా దాన్ని బీట్ చేయడం వలన, ఓకేనా, ఈ యొక్క కంటిన్యూస్ బీటింగ్ వలన స్మాల్ క్రాక్స్ అన్నవి డెవలప్ అవుతాయి. ఈ స్మాల్ క్రాక్సే ఓవర్ టైం, అంటే టైం జరిగే కొద్దీ, ఓకేనా, కంటిన్యూస్గా ఇవి స్ట్రైక్ చేయడం వలన ఆ బ్రేకింగ్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఈ యొక్క స్ట్రైకింగ్ వలన ఏర్పడినటువంటి ఆ క్రాక్స్, ఓకేనా, చిన్న క్రాక్ పెద్దదిగా అవ్వడము, అలాగే కంటిన్యూస్గా పెద్దదిగా అవుతూ 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 ఒక హాలో లైక్ షేప్, హాలో లైక్ స్పేస్ అన్నది లోపల క్రియేట్ అవుతుంది. ఒక కేవ్ లాంటి స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. దాన్నే సీ కేవ్ అంటాం. ఓకే, ఇలాంటి సీ కేవే కంటిన్యూస్గా ఆ సీ కేవ్ పెరుగుతూ 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 దాని సైజు పెరుగుతూ ఈ సీ కేవ్ క్యావిటీ అన్నది ఇంకా పెద్దగా అయిపోతూ మనకి ఓన్లీ ఆ పైన రూఫ్ మాత్రమే మిగులుతుంది అనమాట. ఈ లోపల ఉన్నటువంటి రాక్ మెటీరియల్ అంతా ఈ అలలు కొట్టుకోవడం వలన వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఈ కేవ్ అన్నది పెద్దగా, ఈ యొక్క ఓపెనింగ్ మౌత్ అన్నది పెద్దగా అవుతూ ఓన్లీ సర్ఫేస్, ఓకేనా, సర్ఫేస్ మాత్రమే క్రియేట్ అయి ఉంటుంది. దాన్ని మనము సీ ఆర్చ్ అంటాం. ఏమంటాము? సీ ఆర్చ్. చూడండి, ద సీ కేవ్ క్యావిటీస్ బికమ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. ఆ ఒక సీ కేవ్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అది కంటిన్యూస్గా అలాగే కంటిన్యూస్గా సీ వేవ్ స్ట్రైక్ చేయడం వలన అది బిగ్గర్ అండ్ బిగ్గర్ అయ్యి ఓన్లీ రూఫ్ ఆఫ్ ది కేవ్స్, ఆ కేవ్ యొక్క రూఫ్ మాత్రమే మిగులుతుందంట. అలాగా ఆ రూఫ్ మాత్రమే మిగిలిన దాన్ని మనము సీ ఆర్చ్ అంటాం. ఏమంటాము? సీ ఆర్చ్. ఒక ఆర్చ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అదేవిధంగా చూడండి, ఫర్దర్ ఎరోజన్, అలాగే ఆ రూఫ్ పైన కూడా కంటిన్యూస్గా సీ వేవ్స్ అన్ని ఆ రాక్ మెటీరియల్ అంతా ఎరోడ్ చేస్తూ ఉంటుంది. కంటిన్యూస్గా వాటర్ పడుతూ ఉంటే రాక్ అయినా కూడా దానిపైన లేయర్ అంతా పోతూ ఉంటుంది. అలాగా బ్రేక్స్ ద రూఫ్ ఆఫ్ ది సీ ఆర్చ్ ఫామ్ అయింది. సీ ఆర్చ్ కూడా దానిపైన లేయర్ కూడా వెళ్ళిపోతూ రూఫ్ కూడా వెళ్ళిపోయి ఓన్లీ వాల్స్ మాత్రమే ఉన్నాయనుకో, వాటిని స్టాక్స్ అంటాం. అంటే పైన రూఫ్ వెళ్ళిపోతుంది, ఓన్లీ సైడ్ ఉన్నటువంటి స్టాక్స్ మాత్రమే మిగిలిపోతాయి, వాల్స్ మాత్రమే మిగిలిపోతాయి. వాటిని స్టాక్స్ అంటాం. ఓకేనా? చూడండి, దెన్ సీ క్లిఫ్ అంటాం. సీ క్లిఫ్ అంటే ఏంటంటే, సీ కేర్ఫుల్లీ, ద స్టీప్ రాకీ కోస్ట్ రైజింగ్ ఆల్మోస్ట్ వర్టికలీ అబౌవ్ ద సీ వాటర్. మన సీ వాటర్ ఉంది, సీ వాటర్ కంటే ఎత్తులో, ఓకేనా, ఈ యొక్క సముద్రం ఒడ్డున రాక్ పోర్షన్ అనేది ఫామ్ అయితే మనము న్యాచురల్గా రాక్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అవి ఎవరు మనం తీసుకొని వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద బండరాలు ఎవరు పెట్టం. న్యాచురల్గానే ఈ సముద్రం నుండి లోపల నుండి వచ్చిన సెడిమెంట్స్ అన్నీ ఒక చోట డిపాజిట్ అయ్యి కుప్ప పడుతూ డిపాజిట్ అవుతూ సీ క్లిఫ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే, ఈ రాకీ కోస్ట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే న్యాచురల్గానే ఒక సీ కోస్ట్ అంటే ఏమి? సముద్రం, ఓకేనా, కోస్ట్ అంటాం. కోస్ట్ అంటే ఏమి? ఈ సముద్రంలో ఉన్నటువంటి గలీజ్ కావచ్చు, శాండ్ కావచ్చు, ఓకేనా, ఈ యొక్క ఏమంటాం ఫాజిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా వచ్చి డిపాజిట్ అవుతూ లాస్ట్ కొంచెం ఎత్తుగా ఒక దిబ్బలాగా ఫామ్ అవుతుంది అన్నమాట. దాన్ని రాకీ కోస్ట్ అంటాం. అలాంటిది న్యాచురల్గా రాక్తో ఫామ్ అయిందనుకో, ఇసుకతో కాకుండా రాక్తో ఫామ్ అయిందనుకో, దాన్ని సీ క్లిఫ్ అంటాం. ఓకేనా? చూడండి, ఈ సీ వేవ్స్ అన్నవి సెడిమెంట్స్, లోపల ఉన్న సెడిమెంట్స్ని డిపాజిట్ చేస్తేనే మనకి ఏం ఫామ్ అవుతుందంట? బీచ్ అనేటివి ఫామ్ అవుతాయంట. ఓకేనా? ఈ బీచ్ అనేటివి ఎవరు కన్స్ట్రక్ట్ చేసేటివి కాదనమాట. న్యాచురల్గానే ఈ యొక్క సీ నుండి వచ్చేటువంటి సెడిమెంట్స్ అన్నీ ఒక చోట డిపాజిట్ అయ్యి అది ఒక బీచ్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. అంటే సీ లోపల ఉండే ఇసుక అంతా కూడా అలల రూపంలో కొట్టుకొని వచ్చి ఎడ్జ్కి వచ్చేసి నిలబడిపోతుంది. అలా కంటిన్యూస్గా నిలబడిపోయి ఒక పెద్ద ఇసుక గుప్పల
మొత్తం అంతా నిలబడిపోతుంది, దాన్నే బీచ్ అంటాం అన్నమాట. ఓకేనా, న్యాచురల్గా ఫామ్ అయ్యేటువంటి బీచ్ ఇది. మనకు ఇది చూడండి, ప్రతి ఒక్క దాంట్లోనూ ఎరోజన్ ఉంది, డిపాజిషన్ ఉంది. ఏముంది? ఎరోజన్ ఉంది, డిపాజిషన్ ఉంది. కాబట్టి ఎరోజన్ డిపాజిషన్ సీ వేవ్స్లో ఎరోజన్ డిపాజిషన్ వల్ల మనకి ఈ ల్యాండ్ ఫామ్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. ఏమేమి? సీ కేవ్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, సీ ఆర్చ్ ఫామ్ అవుతుంది, స్టాక్స్ ఫామ్ అవుతాయి, సీ క్లిఫ్ ఫామ్ అవుతుంది. అల్టిమేట్గా మనకు బీచ్ కూడా ఫామ్ అవుతుంది. ఈ విధంగా ల్యాండ్ ఫామ్స్ అన్నవి మనకి ఎరోజన్ అండ్ డిపాజిషన్ వల్ల క్రియేట్ అవుతాయి. దెన్ కమింగ్ టు ఐస్ చూద్దాం. వర్క్ ఆఫ్ ఐస్. బేసికల్గా ఈ ఐస్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే, బేసిక్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క ల్యాండ్ ఏరియా, ఓకేనా, ఒక సర్టెన్ హైట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఏరియాస్ని మనము హిల్స్ అండ్ మౌంటైన్స్ అని పిలుస్తాం. ఓకేనా, హైట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఏరియా. అదే ల్యాండ్ ఏరియా ఫ్లాట్గా ఉంటే ప్లెయిన్ అంటాము, అదే ల్యాండ్ ఏరియా సర్టెన్ హైట్లో ఓకే ఉంటే దాన్ని మౌంటైన్స్ అంటాం. ఓకేనా, ఈ మౌంటైన్స్ నుండి మనకు ఓకేనా వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. మనకి ఈ యొక్క న్యాచురల్ రివర్స్ అన్నీ కూడా జీవనదులు అంటాం, పెరీనియల్ రివర్స్ అంటాం. పెరీనియల్ రివర్స్ అంటే జీవనదులు, గంగా కావచ్చు, బ్రహ్మపుత్ర కావచ్చు, ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గా మనకి హిమాలయన్ మౌంటైన్స్ నుండి మనకు వచ్చేటువంటి నదులు అనమాట. అవే నదులే ఇండియా మొత్తం ఫ్లో అవుతూ ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు ఆ నదికి. మన ఆంధ్రాలో ఉన్న నదిని గోదావరి అని ఒక ప్లేస్లో, కృష్ణ అని ఒక ప్లేస్లో, తుంగభద్ర అని ఒక ప్లేస్లో. కానీ అల్టిమేట్గా ఈ వాటర్ అన్నీ కూడా పైన మన నార్త్ సైడ్ నుంచి మౌంటైన్స్ నుంచి వస్తూ ఉన్నవే అనమాట. ఓకేనా, సరే, మనకి నార్త్ సైడ్ ఏమున్నాయి? హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి. ఎందుకు వాటిని హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ అన్నామంటే, ఎప్పుడు ఆ కొండలన్నీ కూడా ఐస్తో కప్పబడి ఉంటాయి కాబట్టి. ఎందుకంటే అక్కడ క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి, బికాజ్ ఆఫ్ ది క్లైమేటిక్ కండిషన్స్ వల్ల ఆ యొక్క మనకి సర్టెన్ హైట్లో ఉన్న మన గ్రౌండ్ లెవెల్ నుంచి సర్టెన్ హైట్లో మనకి పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ కూల్ అవుతుంది కాబట్టి, మౌంటైన్స్ చాలా హైట్లో ఉంటాయి కాబట్టి పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గిపోతుంది కాబట్టి, బికాజ్ ఆఫ్ దట్ కూల్ టెంపరేచర్ ఆ యొక్క మౌంటైన్స్ పైన ఈ కూలింగ్ ఎక్కువ ఉండడం వలన ఈ యొక్క ఐస్ అన్నది ఫామ్ అవుతుంది. ఎలాగైతే మన ఫ్రిడ్జ్లో ఎక్కువ కూలింగ్ ఉన్నప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఎలాగైతే ఐస్ ఫామ్ అవుతుందో, మనకి ఎక్కువ కూలింగ్ ఉండడం వలన పైకి వెళ్ళే కొద్దీ ఓకేనా ఆ మౌంటైన్స్ పైన మనకి ఐస్ అన్నది ఫామ్ అవుతుంది. ఇలాగ ఫామ్ అయినటువంటి ఐస్ అదే క్లైమేటిక్ కండిషన్స్ వల్ల మనకి సీజన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సమ్మర్ సీజన్ వస్తూ ఉంటుంది, క్లైమేట్ హాట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే క్లైమేట్ హాట్ అవుతుందో ఈ యొక్క ఐస్ అనేది కరిగిపోతుంది అనమాట. ఐస్ ఎప్పుడైతే కరుగుతుందో వాటర్గా ఫామ్ అయిపోతుంది. ఇలాగ కరిగినటువంటి వాటరు మనకి పైనుండి కిందకి ఫ్లో అవుతూ ఉంటుంది. అలాగ ఫామ్ వచ్చినటువంటి రివర్సే మనకి కింది వరకు వస్తాయి. ఓకేనా, అలా వాటర్ వస్తూ ఉంటుంది. తర్వాత క్లైమేట్ చేంజ్ అవ్వడం వలన మరీ ఆ వాటర్ మరీ ఐస్గా ఫామ్ అయిపోతుంది. వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి, మరీ క్లైమేటిక్ కండిషన్స్లో చేంజెస్ వచ్చి ఆ ఫ్లో అయ్యే వాటర్ కూడా ఐస్ అయిపోయాయి అనుకోండి, అలాగే గడ్డ కట్టిపోయాయి అనుకోండి, అలాగ షేప్ లాగా ఫామ్ అవుతాయి. కానీ వాటర్ వస్తూ ఉన్నట్టు ఉంటాయి, కానీ వైట్గా ఐస్ లాగా ఫామ్ అయిపోయింది. వాటినే గ్లేషియర్స్ అంటాం. చూడండి, గ్లేషియర్స్ ఆర్ రివర్స్ ఆఫ్ ఐస్. ఆ రివర్స్ అన్నీ కూడా ఐస్ లాగా ఫామ్ అయిపోతే వాటిని గ్లేషియర్స్ అంటాం అనమాట. ఈ గ్లేషియర్స్ అనేటివి ఈ కొండపైన ఉన్నటువంటి ఓకేనా ఈ మౌంటైన్స్ పైన ఉన్నటువంటి మెటీరియల్ని కొంత ఎరోడ్ చేస్తాయి. అంటే దానిపైన ఎప్పుడైతే ఈ ఈ గ్లేషియర్ ఉంది, ఏముంది గ్లేషియర్ అంటే ఏమి ఐస్ ముద్ద. ఓకేనా, కొండపైన ఉన్నటువంటి ఈ యొక్క షేప్లో వాటర్ ఫ్లో అవుతూ ఉన్నటువంటి షేప్లో మనకి ఐస్ అనేది గడ్డగట్టి ఉంటుంది. ఎప్పుడైతే మరీ కూల్ అవుతుందో మరి అవి వాటర్ అయి ఫ్లో అవుతాయి కదా, అప్పుడు ఏం చేస్తాయి ఈ కొండపైన మౌంటైన్స్ పైన ఉన్నటువంటి ఓకేనా మెటీరియల్ అంతా కూడా ఈ వాటర్ వచ్చేటప్పుడు వాటర్తో పాటు తీసుకొని వచ్చేస్తాయి అనమాట. అప్పుడు ఎరోజన్ జరుగుతుంది కదా. ఎరోడ్ ఈజ్ నథింగ్ బట్ ఎరోజన్. ఈ ల్యాండ్స్కేప్ ఆ మౌంటైన్ పైన ఉన్న ల్యాండ్స్కేప్ అంతా కూడా ఎరోజన్ జరిగి సాయిల్ స్టోన్స్ అన్నీ కూడా మనకి బయటకు వచ్చేస్తాయి. సాలిడ్ రాక్ బిలో, ఆ గ్లేషియర్ కింద సాలిడ్ రాక్ అనేది ఉంటుంది, దానిపైన ఉన్నటువంటి సాయిల్ స్టోన్స్ అన్నీ కూడా కొట్టుకొని వస్తాయి అన్నమాట, ఎక్స్పోజ్ అవుతాయి. ఓకేనా,
ఈ గ్లేసియర్స్ అన్నవి ఏం చేస్తాయంటే అలాగ కొట్టుకొని వచ్చేటప్పుడు ఒక చోట ఉన్నటువంటి ల్యాండ్ తీసుకొని వచ్చేస్తుందంటే అక్కడ ఏం ఏర్పడుతుంది, వేకెంట్ ఏర్పడుతుంది, అంటే అక్కడ హోల్ ఏర్పడుతుంది, హ్యాలో స్పేస్ అనేది ఏర్పడుతుంది కదా. ఇప్పుడు ఇలాగా ఒక కొండ ఉంది, మౌంటైన్ ఉంది, ఓకేనా, ఇక్కడ వాటర్ అనేది ఇట్లా ఫ్లో అవుతూ ఉన్నాయి. ఫ్లో అయ్యేటప్పుడు ఈ మౌంటైన్ పైన ఉన్న రాక్ అంతా కూడా ఇది తీసుకొని వచ్చేసింది. ఎప్పుడైతే తీసుకొని వచ్చేస్తుందో ఇట్లాగా ఫామ్ అవుతుంది కదా, ఇలాగ కొంచెం ఇట్లా హ్యాలో స్పేస్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఓకేనా. ఇలాగ ఉన్నటువంటి మౌంటైన్ వాటర్ ఫ్లో అవ్వడం వలన దీనిపైన ఉన్న మెటీరియల్ అంతా ఇలా తీసేసుకొని వచ్చి ఇది ఒక హాలో స్పేస్గా క్రియేట్ అవుతుంది అనమాట. ఈ యొక్క హ్యాలోస్నే మనము ఆ హ్యాలో స్పేస్లో మరి వాటర్ అనేది ఇట్లా ఫిల్అప్ అయిపోయి బ్యూటిఫుల్ లేక్స్గా ఫామ్ అయిపోతుంది. ఆ హ్యాలో లేక్స్ మరీ వాటర్ వచ్చినప్పుడు వాటర్ అన్ని ఫిల్అప్ అయిపోతాయి దాంట్లో, ఓకేనా. వాటర్తో ఫిల్అప్ అయిపోయి మనకి బ్యూటిఫుల్ లేక్స్ అనేటివి ఫామ్ అవుతాయి. మౌంటైన్స్ పైన లేక్స్ అన్నవి ఫామ్ అవుతాయి. ఈ మెటీరియల్ ఏదైతే క్యారీడ్ బై ద గ్లాసియర్, ఓకేనా, ఈ గ్లేసియర్ తీసుకొని వచ్చేటువంటి మెటీరియల్స్ మనకి రాక్స్ కావచ్చు, అవి పెద్దవి కావచ్చు చిన్నవి కావచ్చు, శాండ్, సిల్ట్, ఇవన్నీ కూడా డిపాజిట్ అయ్యి మనకి గ్లేసియల్ మొరైన్స్ అంటాం. ఒక చోట కిందికి వచ్చి డిపాజిట్ అవుతాయి కదా, వాటిని గ్లేసియల్ మొరైన్స్ అంటాం. గ్లేసియర్స్ అనేటివి తీసుకొని వస్తూ ఉన్నాయి కాబట్టి గ్లేసియల్ మొరైన్స్ అంటూ ఉన్నాం, ఓకేనా. దెన్ ఇది మనకి గ్లేషియర్ వల్ల ఫామ్ అయినటువంటి ల్యాండ్ ఫామ్స్. ఏది లేక్స్ ఫామ్ అవుతాయి, తర్వాత గ్లేషియల్ మొరైన్స్ అన్నవి ఫామ్ అవుతాయి. కొండ మౌంటైన్స్ పైన ఉన్నటువంటి శాండ్, సిల్ట్, రాక్ని ఈ యొక్క మంచు అన్నది తీసుకొని వచ్చి ఒక చోట డిపాజిట్ చేస్తే దాన్ని గ్లేషియల్ మొరైన్స్ అంటాం, ఓకేనా. దెన్ కమింగ్ టు విండ్, గాలి వల్ల ఎలాగ అవుతుంది. డెజర్ట్, ఎగ్జాంపుల్ డెజర్ట్. ఈ డెజర్ట్లో ఎక్కువగా ఈ శాండ్ అనేది ఒక చోట నుంచి ఒక చోటకి ఎలాగా డిపాజిట్ అవుతుంది అంటే బికాజ్ ఆఫ్ ది విండ్. గాలి ఎక్కువగా వీచడం వలన మనకి ఈ యొక్క డెజర్ట్లో శాండ్ ఏరియా ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ట్రావెల్ అవుతుంది. బేసిక్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ యొక్క డెజర్ట్స్లో మష్రూమ్ రాక్స్ అన్ని కొన్ని కనబడుతూ ఉంటాయి మనకి. అంటే మష్రూమ్ రాక్స్ ఎలా ఉంటాయంటే దాని యొక్క పైన షేపు ఇట్లా బ్రాడ్గా ఉంటుంది, కింద అయితే ఇట్లా నేరోగా ఉంటుంది అన్నమాట. ఇలాంటి రాక్స్ కనబడుతూ ఉంటాయి. అవి ఎలాగ ఫామ్ అవుతాయి అంటే మష్రూమ్ షేప్లో ఉంటాయి కాబట్టి మష్రూమ్ రాక్స్ అంటాము. ఎందుకు, బేస్, దీని యొక్క బేస్ నేరోగా ఉంటుంది, టాప్ వైడర్గా ఉంటుంది. టాప్ ఇలాగ వైడర్గా ఉంటుంది కాబట్టి వీటిని మష్రూమ్ రాక్స్ అంటాం అనమాట. ఇవి చూడండి, ఇవి ఎలా ఫామ్ అవుతాయంటే డెజర్ట్స్లో మష్రూమ్ షేప్లో ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అవడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే గాలి వస్తూ ఉంటుందో విండ్, ఇక్కడ ఉన్నటువంటి కింద భాగంలో ఉన్న శాండ్ అంతా పోయి ఇట్లా వెళ్ళిపోయి ఈ పైన భాగం మాత్రం మిగిలిపోతుంది అనమాట. అందుకు ఈ మష్రూమ్ షేప్లో కొన్ని రాక్స్ ఫామ్ అయితే వాటినే మష్రూమ్ రాక్స్ అంటాం. అదేవిధంగా మనకి బాగా గాలి వీచిందనుకోండి, పైన ఏరియా ఇట్లాగా ఒక చోట ఉన్న ఏరియా శాండ్ అంతా కూడా తగ్గు ప్రాంతంలోకి వచ్చేస్తుంది అనమాట. పైన ఎత్తు ప్రాంతంలో ఉన్న శాండ్ అంతా తగ్గు ప్రాంతంలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ పైన ప్రాంతంలో ఉన్నదంతా కిందకి వచ్చేస్తుందో కింద ఒక కొండలాగా, ఇసుకతో ఒక కొండలాగా ఫామ్ అవుతుంది అనమాట. మీరు డెజర్ట్స్లో అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇసుకే ఉంటుంది కానీ పెద్ద కొండలా కనబడుతుంది, ఓకేనా. దాన్ని మనం పైకి ఎక్కచ్చు కూడా, పైనుంచి కిందికి జారిపోవచ్చు కూడా, ఓకేనా. కానీ మౌంటైన్స్ గట్టిగా ఉంటాయి, రాక్స్ ఉంటాయి కాబట్టి ఇవి శాండ్ కాబట్టి మెత్తగా ఉంటాయి. దట్ మీన్స్ మనకి లూజ్గా ఉంటుంది అనమాట. ఇలాంటి ఫామ్ అయితే వాటిని ఏమంటామంటే శాండ్ డ్యూన్స్ అంటాం, ఓకేనా. శాండ్ డ్యూన్స్ మనం ఎలాగైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ దగ్గర ఒక ట్రాక్టర్ కానీ, ఓకేనా, ఒక టిప్పర్ కానీ వచ్చి శాండ్ ఒక చోట అది ఎత్తి కిందికి వేసేస్తే క్యారీ మనకు కొండలాగా ఫామ్ అవుతుంది కదా, దాన్నే శాండ్ డ్యూన్ అంటాం. ఇలాంటి శాండ్ డ్యూన్స్ డెజర్ట్స్లో చాలా ఉంటాయి, ఓకేనా. అవి న్యాచురల్గా విండ్ యొక్క డిపాజిషన్ వల్ల ఒక చోట ఉన్న మట్టిని అంతా తీసుకొని వచ్చి ఒక చోట పెట్టడం వల్ల అలాగా ఫామ్ అవుతాయి అన్నమాట. తర్వాత ఎప్పుడైతే ఈ శాండ్లో కూడా చాలా చిన్నగా వెరీ ఫైన్గా, ఓకేనా, చాలా లైట్ వెయిట్లో ఉన్నటువంటి శాండ్ కూడా ఉంటుంది. అలాంటి శాండ్ని విండ్ ఒక చోట నుంచి లాంగ్ ఏరియాస్ తీసుకొని పోతుంది అనమాట. ఎందుకు, వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఇలాంటి లాంగ్ ఏరియాస్లో లాంగ్ డిస్టెన్స్కి తీసుకొని వెళ్ళి ఒక లార్జ్ ఏరియా డిపాజిట్ అయిందనుకోండి, వాటిని లోయర్స్ అంటాం. ఇలాంటి లోయర్స్ ఎక్కువగా చైనాలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి, చైనాలో ఉన్నాయి, ఓకేనా. లోయర్స్ అంటే ఇంకొకసారి చెప్తాను చూడండి. లోయర్స్ అంటే చిన్నగా ఉన్నటువంటి
యొక్క శాండ్ ఇసుక పార్టికల్స్ వెయిట్ తక్కువగా ఉంటాయి కాబట్టి లైట్గా ఉంటాయి కాబట్టి వీటిని గాలి ఎక్కువ దూరం ప్రయాణించగలవు, ఎక్కువ దూరం తీసుకొని వెళ్ళగలవు. ఇలాగ ఎక్కువ దూరం తీసుకొని వెళ్ళి ఒక పెద్ద ఏరియాలో డిపాజిట్ చేశాయి అంటే వాటిని లోయర్స్ అంటాం. ఇలాంటి లోయర్స్ ఏరియాస్ చైనాలో ఎక్కువగా ఉన్నాయన్నమాట, ఇలాంటి డిపాజిట్స్. ఓకేనా? దట్ ఈస్ స్టూడెంట్స్, దట్ ఈస్ అబౌట్ అర్త్క్వేక్స్ అండ్ మేజర్ ల్యాండ్ ఫామ్స్. మనము అర్త్క్వేక్స్ ఎలా ఫామ్ అయితే చూసామో అదేవిధంగా మేజర్ ల్యాండ్ ఫామ్స్ కూడా ఎలా ఫామ్ అయితే చూసాం. ఓకేనా? మొత్తం 3 వీడియోస్ ఉన్నాయి. 3 వీడియోస్ చూసి నోట్స్ రాసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.